హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్మీ సంజన 321. ఈరోజు వచ్చి ఫిష్ ఫ్రై. ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఈ ఫిష్ని ఉప్పు పసుపు వేసి బాగా కడగాలండి. అట్లా కడగడం వల్ల నీసువాసన అనేది రాదనమాట. ఇప్పుడు ఏమేమి వేయాలో ఇందులో చూద్దామండి. కారం, నేను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నానండి, మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పౌడర్ వచ్చేసి మెంతులు జీలకర్ర వేయించి ఇలా మిక్సీ పట్టానండి. ఇది వేసుకోవాలి, ఇది మెయిన్ అండి. వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చేసి గరం మసాలా, కార్న్ఫ్లోర్ పౌడర్ అండి. ఇది నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది వచ్చేసి శనగపిండి అండి. శనగపిండి కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మరి ఎక్కువ వద్దండి, ఎక్కువ వేసుకోవడం వల్ల తొందరగా మాడిపోతుంది. అందుకే సగం టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది వచ్చేసి ఫిష్ మసాలా అండి. ఆల్రెడీ మసాలాలు వేసుకున్నా కాబట్టి టేస్ట్ కోసం కొద్దిగా వేసుకున్నాను నేను. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అండి, ఇది నిమ్మకాయ. ఒక పెద్ద సైజ్ అంత నిమ్మకాయ తీసుకొని ఇలా మొత్తం పిండుకున్నానండి. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, అంతే. ఇది మంచిగా కలుపుకోవాలండి, కలుపుకొని పెట్టుకోవాలి. దీన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 15 నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుందండి. నూనె వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఫిషెస్ ముక్కలన్నీ, ఇట్లా మెల్లిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ కొద్దిగానే వేసుకున్నానండి. ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ చాలా మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుందని ఇలా పెట్టుకున్నాను. ఇలా మూత పెట్టుకొని ఒక 5-15 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఇలా చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. వీటిని నెమ్మదిగా తిప్పేయండి. తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వండి. చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. అదే శనగపిండి ఎక్కువ వేయడం వల్ల చెప్పాను కదండి తొందరగా మాడిపోతుందని. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి మాడలేదన్నమాట, మంచిగా ఫ్రై అయ్యాయి. అంతే అండి, సింపుల్ ఏం కాదు, ప్రాసెస్ చాలానే ఉంటుంది. ఏదైనా మనం టేస్టీగా తినాలి అంటే దానికి టైం ఎక్కువ పడుతుందండి. చూసారు కదా, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.